శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. సంపద అందరూ కోరుకునేది డబ్బు. డబ్బే జీవితం కాదు, కానీ డబ్బు లేకుండా జీవితం గడవదు. రియాలిటీ. డబ్బు కోసం ఎవరిని ఆశ్రయిస్తాం? లక్ష్మిని ఆశ్రయిస్తాం. లక్ష్మీ తత్వం అనేది చాలా గహనమైనది, గాఢమైనది. అది డబ్బు వంటి చిన్న చిన్న అంశాలకి అతీతంగా ఉండే అంశం. దాని గురించి మనం శ్రీ మహాలక్ష్మి కటాక్ష లహరి అనే వీడియోల పరంపర లక్ష్మీతత్వాన్ని వివరించుకుంటూ 106 వీడియోలు దాంట్లో చేసుకున్నాం. డబ్బు కావాలి మనకి. డబ్బు కావాలంటే లక్ష్మిని ప్రార్థించాలి. సంపదలకి లక్ష్మిని ప్రార్థించాలి. వచ్చిన సంపదని కాపాడుకోవడానికి కుబేరుడిని ప్రార్థించాలి. లక్ష్మి, కుబేరుడు, ఇంతే. ఈక్వేషన్ ఇదే. సరే, అందరికీ అవసరమే, మీకు అవసరమే, నాకు అవసరమే. ప్రార్థిద్దాం లక్ష్మిని. ఈ చిన్న స్తోత్రాన్ని అందుకోండి, ప్రతిరోజు చదవండి. దీంట్లో ఒక విశేషం కూడా ఉంది. ఈ స్తోత్రాన్ని ఎక్కడ ఎలా జపిస్తే అత్యుత్తమమైన ఫలితం ఉంటుందో ఈ స్తోత్రంలోనే ఒక కీలకం ఉంది. ఈ స్తోత్రాన్ని అందుకోండి. ముందు ఆ కీలకం చివరిలో ఉంది. స్తోత్రం అయిపోయాక ఎక్కడ ఈ స్తోత్రం సిద్ధిస్తుందో, ఎక్కడ పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఈ స్తోత్రం ద్వారా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందో అది చివరిలో చెప్తాను. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరి. శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరి. పంచమం విష్ణుపత్నీ చ, షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ. పంచమం విష్ణుపత్నీ చ, షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ. నవమం శాంగిణీ ప్రోక్తా, దశమం దేవదేవికా, ఏకాదశం తు లక్ష్మీ స్యాత్, ద్వాదశం శ్రీహరిప్రియా. నవమం శాంగిణీ ప్రోక్తా, దశమం దేవదేవికా, ఏకాదశం తు లక్ష్మీ స్యాత్, ద్వాదశం శ్రీహరిప్రియా. శ్రీ పద్మా కమలా ముకుంద మహిషి, లక్ష్మీస్త్రిలోకేశ్వరి, మా క్షీరాబ్ధిసుత విరించి జననీ విద్యా సరోజాసన. శ్రీ పద్మా కమలా ముకుంద మహిషి, లక్ష్మీస్త్రిలోకేశ్వరి, మా క్షీరాబ్ధిసుత విరించి జననీ విద్యా సరోజాసన. సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశ, ప్రాతః శుద్ధతరాం పఠంతి సతతం, సర్వాన్ లభంతే శుభాన్. సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశ, ప్రాతః శుద్ధతరా పఠంతి సతతం, సర్వాన్ లభంతే శుభాన్. భద్రలక్ష్మీస్తవం నిత్యం పుణ్యమేతచ్చుభావహం, కాలే స్నాత్వాపి కావేర్యాం జపశ్రీవృక్షసన్నిధౌ. భద్రలక్ష్మీస్తవం నిత్యం పుణ్యమేతచ్చుభావహం, కాలే స్నాత్వాపి కావేర్యాం జపశ్రీవృక్షసన్నిధౌ. ఇది స్తోత్రం. 12 నామాలు. ఈ 12 నామాల్ని నిత్యం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి అన్నది ఈ స్తోత్రంలో సారాంశం. ఇంకా దీనిలో ఉన్న కీలకమైన విశేషాంశం ఏమిటి అంటే, కాలే స్నాత్వాపి కావేర్యాం జప శ్రీవృక్ష సన్నిధౌ అన్నది కీలకం. కావేరిలో స్నానం చేసి శ్రీవృక్ష సన్నిధిలో జపం చేయడం వల్ల
ఈ స్తోత్రం సిద్ధిస్తుంది. ఈ కావేరిలో స్నానం చేయడము శ్రీవృక్ష సన్నిధి అంటే ఏమిటి? ఆ శ్రీవృక్ష సన్నిధి ఏది అంటే శ్రీరామచంద్రుడు అర్చించే ఒకానొక మూర్తి శ్రీరంగనాథుడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తనకున్న ఆప్తులందరికీ ఒక్కొక్క బహుమతినిస్తూ విభీషణునికి తాము వంశపారంపర్యంగా అర్చిస్తున్న రంగనాథ విగ్రహాన్ని బహూకరించాడు. ఆ విగ్రహం తీసుకుని విభీషణుడు వెడుతూ ఉండగా సంధ్యా సమయంలో, కథ అందరికీ తెలిసిందే, భూకైలాస కథ లాంటిదే, ఉభయ కావేరీ మధ్యమంలో శ్రీరంగనాథుడు ఉండిపోయాడు. అక్కడి నుంచి ఇంక కదలలేదు. దక్షిణముఖంగా చూస్తూ ఉండిపోయాడు. విభీషణుడికి ఏం చెప్పాడంటే, విభీషణ, దక్షిణముఖంగానే చూస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీ రాజ్యాన్ని నేను నిరంతరం చూస్తూనే ఉంటాను, నీకు సకల శుభాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి అని చెప్పాడు. అదే శ్రీరంగం. శ్రీరంగ మహాక్షేత్రంలో రంగనాథుడు ఉన్నాడు. అదే ఆలయంలో రంగనాయకిగా లక్ష్మీ సన్నిధి ఉంది. శ్రీరంగనాయకి మనకందరికీ తెలిసిన పేరే. శ్లోకాలు చదువుతాంగా, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీరంగధామేశ్వరీం. శ్రీరంగధామంలో అంటే శ్రీరంగ పుణ్యక్షేత్రానికి ఆవిడ ఈశ్వరి. ఈవిడ సన్నిధి శ్రీరంగం ఆలయంలో ఉంది. మనం రాజగోపురం నుంచి నేరుగా వెడితే ఎడమవైపు తిరిగి లోపలికి వెడితే లక్ష్మీ సన్నిధి ఉంటుంది. అలా కాకుండా ఉత్తర ద్వారం నుంచి వస్తే ముందు లక్ష్మీ సన్నిధే కనిపిస్తుంది. ఆ సన్నిధిలో ఒక పక్కగా ఒక వృక్షం ఉంది. ఏ వృక్షం? బిల్వ వృక్షం ఉంది. లక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షము బిల్వ వృక్షము. అదే శ్రీవృక్షము. అంటే ఈ స్తోత్రం సిద్ధించాలంటే శ్రీరంగ మహాపుణ్యక్షేత్రానికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి వచ్చి ఈ లక్ష్మీ సన్నిధికి ఒక పక్కగా ఉన్న ఈ బిల్వవృక్ష సన్నిధిలో ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల సద్యసిద్ధి కలుగుతుంది. అయితే కాలే స్నాపిత్వ, కాలే అని ఒక మాట ఉంది. ఈ కాలే అన్న మాటకి అనేక రకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి, బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అన్నది ఒకటి. రెండవది, ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులలో రమోత్సవం అంటారు నవరాత్రులని. ఆ రమోత్సవ కాలంలో అంటే ఆశ్వేజ మాసంలో నవరాత్రుల ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతిరోజు ఉదయం కావేరిలో స్నానం చేసి వచ్చి ఈ లక్ష్మీ సన్నిధిలో ఉన్న శ్రీ వృక్ష సన్నిధిలో ఈ స్తోత్రాన్ని జపించడం వలన సకలమైన శుభాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది కొన్ని తరాల వరకు. ఇది ఈ స్తోత్రంలో ఉన్న విశేషం. ఈ స్తోత్రాన్ని అందరూ అవలంబించండి. మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ శ్రీరంగ మహాక్షేత్రాన్ని, ఆ శ్రీరంగ దివ్య దేశాన్ని దర్శించండి. అక్కడ కావేరిలో స్నానం చేయండి. లక్ష్మీ సన్నిధిలో ఆ బిల్వవృక్షం ఎదురుగుండా కూర్చుని ఈ స్తోత్రాన్ని పఠించండి వీలైనంతసేపు, వీలైనన్నిసార్లు. తద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క, ఆ శ్రీరంగ ధామేశ్వరి యొక్క శ్రీరంగ మణిమంటప దీపరేఖ అంటారు ఆవిడ్ని. ఆ శ్రీరంగ మణిమంటప దీపరేఖ అయిన ఆ శ్రీ మహాలక్ష్మి, ఆ రంగనాయకి కృపా కటాక్షాలకు మీరందరూ పాత్రలవుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.